హలో వ్యూవర్స్, ఈరోజు క్లాస్లో మనం అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ గురించి డిస్కషన్. ఏపీ టెట్, టిఎస్ టెట్ మరియు సిటెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగకరం. అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ నుంచి సెలెక్ట్ చేశాము. వాటిని వినడం, అదే స్టాండర్డ్ క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ ప్రిపొజిషనల్ ఫ్రేజెస్, ఇందులో ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్ అంటే ఇన్స్పైట్ అనే పదం వచ్చినప్పుడు ఇన్స్పైట్ చూడండి, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ అనే పదం వచ్చినప్పుడు పక్కన మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ వాడాలి. డిస్పైట్ అని వచ్చినప్పుడు ప్రిపోజిషన్ ఉండదు, డిస్పైట్. ఈ రెండింటి యొక్క మీనింగ్ దో, ఈ రెండింటి యొక్క మీనింగ్ ఏంటంటే దో. దో అంటే తెలుగులో అయినప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ అన్నా, డిస్పైట్ అన్నా, దో అన్నా, అయినప్పటికీ. ప్రిపోజిషన్లో ఎలా ఆడతారంటే ఇన్స్పైట్ అనే పదం ఇచ్చి పక్కన డాష్ ఇస్తారు, అప్పుడు మనం ఆఫ్ రాయాలి. అలానే డిస్పైట్ అనే పదం ఇచ్చినప్పుడు దాని పక్కన ఏం రాయకూడదు ప్రిపోజిషన్. సో ఇక్కడ రెండు సెంటెన్స్ మీకు అర్థం కావడానికి ఉన్నాయి చూడండి. డిస్పైట్ ద రెయిన్ ద మ్యాచ్ కంటిన్యూడ్. డిస్పైట్ ద మ్యాచ్ డిస్పైట్ ద రెయిన్ ద మ్యాచ్ కంటిన్యూడ్. ఇక్కడ డిస్పైట్ అని చూడండి, డిస్పైట్ ద రైన్ కామన్, ఇక్కడ ద మ్యాచ్ కంటిన్యూడ్. ఇక్కడ వర్షం పడినా మ్యాచ్ కంటిన్యూ అయింది అంటే వర్షం పడితే మనం మ్యాచ్ని స్టాప్ చేస్తాం, లేదంటే మ్యాచ్ ఆగిపోతుంది వర్షం పడటం వల్ల, రైట్. కానీ ఇక్కడ వర్షం పడినా కానీ మ్యాచ్ స్టార్ట్ అయింది అనే మీనింగ్ అనమాట. అందుకే డిస్పైట్ అని వచ్చినప్పుడు ఆఫ్, అయినా అనే మీనింగ్ వస్తుంది అనమాట. ఈ డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్ అని వచ్చినప్పుడు దాని మీనింగ్ అయినా అంటే వర్షం పడినప్పటికి కూడా మ్యాచ్ రద్దు కాలేదు, అయిందని అర్థం. ఇక్కడ చూడండి, వర్షం పడిందంటే ఇక్కడ ఏముండాలి, మ్యాచ్ రద్దు అయిందని ఉండాలి, కానీ ఆపోజిట్లో ఉంది. ఇలా కాంట్రాస్ట్ చెప్పడానికి ఇన్స్పైట్ ఆఫ్ రాస్తాం. ఇన్స్పైట్ పక్కన ఆఫ్ రాయొచ్చు, రైట్, లేదా డిస్పైట్ రాయొచ్చు. ఇప్పుడు డిస్పైట్ ప్లేస్లో మనం ఇన్స్పైట్ ఆఫ్ రాస్తే ఇన్స్పైట్ ఆఫ్ ది రైన్ అని రాయాలి. ఇన్స్పైట్ ఆఫ్ ది రెయిన్, ఇన్స్పైట్ ఆఫ్ ది, జస్ట్ డిస్పైట్ ప్లేస్ లో ఇన్స్పైట్ ఆఫ్ రాసాం. ది రెయిన్ ద మ్యాచ్ కంటిన్యూడ్. రెండింటికి ఒకటే మీనింగ్. డిస్పైట్ పక్కన ఆఫ్ రాయకూడదు, ఇన్స్పైట్ వస్తే దాని పక్కన కంపల్సరీగా ఆఫ్ రాయాలి, రైట్. ఇక్కడ ఇంకోటి ఉంది ఎగ్జాంపుల్. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ ఇల్నెస్ హీ అటెండెడ్ క్లాస్. అతనికి అనారోగ్యం ఉంది, రైట్. అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా అతను అటెండ్ అయ్యాడు. అనారోగ్యం ఉంటే క్లాస్కి అటెండ్ కాలేడు, రైట్. అనారోగ్యం ఉన్నా కానీ అటెండ్ అయ్యాడు క్లాస్కి అనే మీనింగ్. అందుకే ఇక్కడ ఇన్స్పైట్ ఉంది కాబట్టి దీని పక్కన ఏం రాశారు, ఆఫ్. సో ఎగ్జామ్లో మీకు ఇన్స్పైట్ పక్కన డాష్ ఇస్తారు, అక్కడ మీరు రాయాల్సింది ఆఫ్. డ్యూ టు, బికాస్ ఆఫ్, ఈ రెండు ఒకే మీనింగ్ ఇస్తాయి. డ్యూ టు, బికాస్ ఆఫ్. డ్యూ వచ్చినప్పుడు పక్కన టూ రాయాలి, బికాస్ అని వచ్చినప్పుడు మనం బికాస్ ఆఫ్ అని రాయాలి, ఆఫ్ అనే ప్రిపరేషన్ రాయాలి. చూడండి, డ్యూ పక్కన టూ రాయాలి, బికాస్ పక్కన ఆఫ్ రాయాలి. ఈ రెండింటి యొక్క మీనింగ్ తెలుగులో వలన అని అర్థం, అంటే ఒక కారణం వల్ల అని అర్థం, ఒక దాని వల్ల, ఒక కారణం వల్ల, ఒక రీజన్ వల్ల అని అర్థం. ఇక్కడ చూడండి, ద డిలే వాస్ డ్యూ టు ట్రాఫిక్. ద డిలే, ఆలస్యమైంది దేనివల్ల, ట్రాఫిక్ వల్ల. సో ఈ వలన అంటే డ్యూ పక్కన ఏమొచ్చింది, టూ రాయాలి. ద డిలే వాస్ డ్యూ టు ట్రాఫిక్. రెండవ చూడండి, ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్. సో మ్యాచ్ క్యాన్సిల్ అయింది దేని కారణంగా, వర్షం కారణంగా. సో కారణంగా ఏమంటాం, బికాస్ ఆఫ్. బికాస్ పక్కన ఏం రాయాలి, ఆఫ్. బికాస్ ఆఫ్ రెయిన్ ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్. అకార్డింగ్ పక్కన మనం టూ అనే ప్రిపోజిషన్ ని వాడాలి. అకార్డింగ్ అని ఎప్పుడు వచ్చిన ఎగ్జామ్లో మీరు పక్కన డాష్ ఇస్తే టూ అనే ప్రిపోజిషన్ రాయాలి, రైట్. టూ అనే ప్రిపోజిషన్. అకార్డింగ్ టు, అకార్డింగ్ పక్కన ఏం రావాలి, టూ రావాలి. మీనింగ్ అంటే చెప్పినట్లు అని. యాజ్ స్టేటెడ్ బై, అకార్డింగ్ టు అంటే మీనింగ్ చెప్పినట్లు. అకార్డింగ్ టు అంటే మీనింగ్ ఏంటిది, చెప్పినట్లు. సెంటెన్స్ చూడండి, అకార్డింగ్ టు ద టీచర్ అంటే టీచర్ చెప్పినట్లు ద టెస్ట్ ఈజ్ ఈజీ. టీచర్ చెప్పిన టెస్ట్ ఈజీగా వస్తుంది, ఈజీగా ఉంటుందని. సో టీచర్ చెప్పినట్లు టెస్ట్ చాలా ఈజీగా ఉంది. అకార్డింగ్ టు టీచర్ ద టెస్ట్ ఈజ్ ఈజీ.
ఈ అకార్డింగ్ పక్కన ఏమొచ్చింది చూడండి, టూ. సో ఇక్కడ టూ రాయాలి. ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్స్టెడ్ ఆఫ్, ఇన్స్టెడ్ అనే పదం వచ్చినప్పుడు మన పక్కన ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాయాలి. చూడండి ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ రాయాలి. మీనింగ్ ఏంటంటే బదులుగా అని అర్థం, ఒకదాని బదులుగా అని అర్థం, బదులుగా, రైట్. హీ డ్రాంక్ జ్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ, కాఫీ బదులు అతను జ్యూస్ తాగాడు అనే మీనింగ్ అన్నమాట. బదులుగా, ఇన్స్టెడ్ అని వచ్చినప్పుడు ఏం రాయాలి, ఆఫ్ రాయాలి. హీ డ్రాంక్ జ్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. బై లేదా విత్, ఈ రెండు ప్రిపరేషన్స్ వాడేటప్పుడు మనం జాగ్రత్త ఉండాలి. ఏంటంటే బై అన్నప్పుడు అది ఏజెంట్, ఆ పనిని ఎవరు చేశారు, ఎవరి వల్ల చేయబడింది అని చెప్పేటప్పుడు మనం బై అని రాస్తాం. ఏ పరికరంతో చేయబడింది, దేనితో చేయబడింది అంటే ఒక వస్తువుతో, కాబట్టి అక్కడ విత్ రాస్తాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ద డోర్ వాజ్ ఓపెన్, ఎవరి వల్ల ఓపెన్ అవుతుంది, గార్డ్ వలన. సో గార్డ్ చేత, కాబట్టి ఇక్కడ రాస్తాం బై. ద డోర్ వాజ్ ఓపెన్ బై ద గార్డ్, బై ఎవరి వల్ల అంటే తలుపు తెరవబడింది గార్డు వలన, గార్డు చేత. మనం చేత అంటే విత్ రాయకూడదు, బై రాయాలి. హీ కట్ ద యాపిల్, దేంతో కట్ చేశాడు, విత్ ఎ నైఫ్, కత్తితో. తో అంటే ఏం రాస్తాం, విత్. సో ఈ రెండు సెంటెన్స్ మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. బిసైడ్, బిసైడ్స్, ఈ రెండు ఒకేలా ఉన్న అక్కడ మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. బిసైడ్, ఇంకొకటి బిసైడ్స్. బిసైడ్ అంటే మనకి అర్థము పక్కన అని అర్థం. బిసైడ్ అంటే మనకి పక్కన. హీ శాట్ బిసైడ్ మీ అంటే అతను నా పక్కన కూర్చున్నాడు అని అర్థం. హీ శాట్ బిసైడ్ మీ, పక్కన అంటే బిసైడ్. ఈ బిసైడ్ ప్లేస్ లో మనము బై కూడా రాయచ్చు. హీ శాట్ బై మీ అంటే పక్కన కూర్చున్నాడు అని. పక్కన అని చెప్పడానికి ఏం చెప్తాం, బిసైడ్ వాడచ్చు, బై వాడచ్చు. రెండవది, ఇదే ప్లేస్ లో మనం బిసైడ్స్ ఇచ్చారనుకోండి, దాని మీనింగ్ వేరే అన్నమాట. బిసైడ్స్ అంటే ఇది కాకుండా ఇంకొకటి అని అర్థం. ఇన్ అడిషన్ టు అని అర్థం. ఇక్కడ చూడండి, ఇన్ అడిషన్ టు, ఇది కాకుండా ఇంకొకటి అని అర్థం. అదనంగా అని అర్థం. ఇన్ అడిషన్ టు అంటే అదనంగా అని అర్థం. హీ గేవ్ మీ, హీ గేవ్ మీ బిస్కెట్స్, బిస్కెట్స్ ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు చాక్లెట్స్, ఇన్ అడిషన్ టు చాక్లెట్స్ అంటే చాక్లెట్లే కాకుండా బిస్కెట్లు ఇచ్చారు అని అర్థం. చాక్లెట్లే కాకుండా బిస్కెట్లు కూడా ఇచ్చారని అర్థం. చాక్లెట్లే కాకుండా బిస్కెట్లు కూడా ఇచ్చాడు అని అర్థం. ఇద్దరి మధ్య అన్నప్పుడు మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ రాయాలి. ఇద్దరి కంటే ఎక్కువ మధ్య అన్నప్పుడు ఏం చేయాలి, మోర్ దాన్ టూ రాయాలి. సపోజ్ చాక్లెట్లు చాలా మందికి పంచారు, చాక్లెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్, చాక్లెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్. చూడండి, చాక్లెట్స్ వర్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టూడెంట్స్, స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఏం రాయాలి, అక్కడ అమాంగ్ రాయాలి. ఇద్దరైతే ఏం రాయాలి, బిట్వీన్ రాయాలి. ఇక్కడ మరికొన్ని ప్రిపోజిషన్ చూద్దాం. దీస్ ఆల్వేస్ టేక్ సేమ్ ప్రిపోజిషన్, ఇవి ఎప్పుడు ఆ పదం వస్తే ఆ పక్కన అదే వస్తుంది, వేరే రాదు. కాబట్టి ఇలాంటి స్టాండర్డ్ ప్రిపరేషన్ మీరు కొన్ని చదవడం వల్ల మనకు ఉంటాయి, చిన్నప్పుడు చదివినవి గుర్తుకొస్తాయి. సో ఇవి వాటిలో కొన్ని ఇంపార్టెంట్ సెలెక్ట్ చేశాను చూడండి. కంప్లైన్ ఆఫ్, గుణగడం, గుణగడం అనమాట. సో కంప్లైన్ అనే పదం వచ్చిందంటే పక్కన మీరు ఆఫ్ రాయండి, కంప్లైన్ ఆఫ్. అలానే ఏదైనా పట్టుబడ్డం, సినిమాకి వెళ్ళాలని పట్టుబడ్డాడు, డబ్బులు ఇమ్మని పట్టుబడ్డాడు అంటే ఒత్తిడి చేయడం అర్థం. ఇన్సిస్ట్ అనే పదం వచ్చినప్పుడు మనం ఆన్ రాయాలి, ఇన్సిస్ట్ ఆన్. ఇన్సిస్ట్ అని ఎప్పుడు వచ్చినా సరే మీరు దాని పక్కన ఆన్ రాయాలి. ఒత్తిడి, పట్టుబట్టడం అని అర్థం, ఒత్తిడి చేయడం అని అర్థం. అలానే దేంట్లో అయినా పాల్గొంటే పార్టిసిపేట్ పక్కన ఇన్ రాయాలి. దేంట్లో అయినా పాల్గొంటే మనం పార్టిసిపేట్ పక్కన ఇన్ అనేది రాయాలి. సపోజ్ హీ పార్టిసిపేటెడ్ ఇన్ స్పోర్ట్స్, అతను స్పోర్ట్స్ లో పాల్గొన్నాడు, ఇప్పుడు పార్టిసిపేట్ పక్కన ఇన్ రాయాలి. అలానే ఒకరి మీద ఆధారపడితే డిపెండ్ పక్కన మనం ఆన్ రాయాలి. ఆధారపడ్డాన్ని డిపెండ్ అంటారు. డిపెండ్ ఎప్పుడు వచ్చినా కానీ మనం ఏం రాయాలి, ఆన్ రాయాలి. డిపెండ్ పక్కన ఆన్, డిపెండ్ ఆన్, డిపెండ్ ఆన్. హీ డిపెండెడ్ ఆన్ హిస్ వైఫ్, డిపెండెంట్ పక్కన ఏం రాయాలి, ఆన్ రాయాలి. భేదాన్ని చూపించడం మనం డిఫర్ ఫ్రమ్ అన్నారు, డిఫర్ ఫ్రమ్. అలానే ఏదైనా ఒక సబ్జెక్ట్ లో మనం బాగా ఉన్నట్లయితే గుడ్ ఎట్ అని రాస్తాం. ఆ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నప్పటికీ మనం బ్యాడ్ ఎట్ రాస్తాం. సీఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్, సీఈస్ బ్యాడ్ ఎట్ మ్యాథ్స్. సీఈస్ గుడ్ ఎట్ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ బాగా చేయగలుగుతుంది అని అర్థం.
సి ఈస్ బ్యాడ్ అట్ మ్యాథ్స్, మ్యాథ్స్ అంత సరిగా రాదు అని అర్థం. అట్లా కాకుండా మీరు సి ఈస్ వీక్ ఇన్ మ్యాథ్స్, వీక్ అని వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, ఇన్ రాయాలి. సి ఈస్ వీక్, సి ఈస్ వీక్ ఇన్ మ్యాథ్స్, వీక్ పక్కన ఏం రాయాలి, ఇన్ రాయాలి. అలానే సి ఈస్ పూర్ ఇన్ మ్యాథ్స్, పూర్ వచ్చినప్పుడు ఇన్ రాయాలి. సి ఈస్ పూర్ ఇన్ మ్యాథ్స్. ఈ వీక్ పూర్ బదులు ఇక్కడ గుడ్ రాశాను అనుకోండి, గుడ్ ఎట్. సి ఈస్ బ్యాడ్ ఎట్ మ్యాథమెటిక్స్. నెక్స్ట్ ఫేమస్ ఫర్, ఫేమస్ పక్కన మనం ఏదైనా ప్లేస్లు కానీ చెప్పేటప్పుడు పలానా ప్లేస్ పలానా దానికి ఫేమస్ అంటాం. సపోజ్ సిమ్లా ఈజ్ ఫేమస్ ఫర్ యాపిల్స్, సిమ్లా ఈజ్ ఫేమస్ ఫర్ యాపిల్స్. కాబట్టి ఫేమస్ పక్కన ఏం పెట్టాలి, ఫార్ పెట్టాలి. అలానే ఫాండ్ ఆఫ్, ఫాండ్ అంటే ఇప్పటికి కూడా ఇష్టం అని అర్థం. ఫాండ్ పక్కన ఎప్పుడు వచ్చినా మనం ఆఫే రాయాలి, వేరేది రాయకూడదు. ఫాండ్ పక్కన ఆఫ్ అనే ప్రిపరేషనే వాడాలి. ఇష్టము అని అర్థం. ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అంటే నాకు ఐస్ క్రీమ్లు అంటే ఇష్టం. ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, రైట్. ఇంకోటి చూడండి, రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ వచ్చినప్పుడు పక్కన మనం ఫార్ అనే ప్రిపోజిషన్ రాయాలి. అవమానపడ్డం, అషేమ్డ్ ఆఫ్, అషేమ్డ్ వచ్చినప్పుడు ఏం రాయాలి, ఆఫ్ రాయాలి. అషేమ్డ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్. సిమిలర్ టు, పోల్చేటప్పుడు మనం సిమిలర్ టు అని చెప్తున్నాం. సిమిలర్ పక్కన ఏం రాయాలి, టూ రాయాలి. సిమిలర్ పక్కన ఏం రాయాలి, టూ రాయాలి. ఇవి గుర్తుంచుకోండి. ప్రిఫర్ పక్కన డాష్ వచ్చి ప్రిపోజిషన్ అడిగితే మీరు ప్రిఫర్ టు అని రాయాలి. ప్రిఫర్ టు, ప్రిఫర్ పక్కన టూ రాయాలి. చూడండి ఇక్కడ ఐ ప్రిఫర్ టీ డాష్ కాఫీ అని ఇస్తాడు, ఇక్కడ డాష్ ఇస్తాడు. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, రైట్. ఇక్కడ ప్రిఫర్ అనేది వచ్చి డాష్ ఎక్కడైనా ఇచ్చినప్పుడు ప్రిపోజిషన్ లో టూనే వస్తుంది. మీరు దాని గురించి డౌట్ పడాల్సిన పని లేదు. ఇక వేరేది రానే రాదు. ప్రిఫర్ ప్రిఫర్ పక్కన ఏం రాయాలి, టూ రాయాలి. ప్రిఫర్ టు. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ అంటే నేను టీకి ఉంటే కూడా కాఫీకి ప్రిఫరెన్స్ ఇస్తానని అర్థం. ఓకే. రెండోది చూడండి, కంపేర్ చేసేటప్పుడు మనం కంపేర్ విత్ అని రాయాలి. కంపేర్ అని రాసినప్పుడు మనం కంపేర్ విత్ రాస్తాం. కంపేర్ అనే పదం ఎప్పుడు వచ్చినా సరే మనం విత్ రాయాలి పక్కన. కంపేర్ అనే పదం వచ్చినప్పుడు దాని పక్కన ఏం రాయాలంటే విత్ అనే ప్రిపోజిషన్ వాడాలి. అతను నన్ను ఆమెతో కంపేర్ చేశాడు. హీ కంపేర్డ్ మీ విత్ హర్, హీ కంపేర్డ్ మీ విత్ హర్, రైట్. కంపేర్ వచ్చినప్పుడు విత్ రాయాలి. కొన్నిసార్లు ఒకే పదం పక్కన వేరు ప్రిపోజిషన్స్ వాడాల్సి. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చూడండి, కొన్నిసార్లు ఒకే పదం పక్కన మనం వేరు ప్రిపోజిషన్స్ వాడాల్సి ఉంటుంది. అవి చూడండి ఇక్కడ. ద హ్యూమన్ హార్ట్ కెన్ బి కంపేర్డ్ టు ఏ పంప్. మానవుని గుండె అనేది మనం పంపులాగా పనిచేస్తుందంటాం కదా గుండె అనేది. సో హార్ట్ దేంతో కంపేర్ చేస్తున్నాం, పంపుతో. అంటే హార్ట్ పంపు రెండు సిమిలర్ క్వాలిటీస్ ఉన్నాయని అర్థం. ఒక రెండు సిమిలర్ క్వాలిటీస్ ఉన్న వాటిని పోల్చడానికి మనం ఈ కంపేర్ పక్కన ఏం రాస్తామంటే టూ రాస్తాం. అలా రెండో సెంటెన్స్ లో మనకి ఇదే కంపేర్ పదం ఉంది, కానీ ఇక్కడ విత్ రాసాం ప్రిపరేషన్. ఈ కంపేర్కి ఇక్కడ టూ రాసాం, ఇక్కడ విత్ రాసాం. ఇక్కడ ఏంటంటే తేడాలు చెప్పడానికి మనం విత్ అనేది వాడతాం. తేడాలు చెప్పడానికి కొన్నిసార్లు సిమిలర్ క్వాలిటీస్ ఉన్నప్పుడు కూడా వాడతాం. జస్ట్ సెంటెన్స్ ని అర్థం చేసుకుంటే మీరు కరెక్ట్ ప్రిపోజిషన్ కనుక్కోవచ్చు. ఐ కంపేర్ ద కాస్ట్ ఆఫ్ ద బుక్ విత్ ద ఆన్లైన్ ప్రైస్. ఓకే, సెంటెన్స్ చదవడం వల్ల మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అక్యూజ్ అనే పదం ఉంది. అక్యూజ్ అంటే నింద మోపడం. దొంగతనం చేశాడని నింద మోపడింది, అతడు ఆమెను చంపాడు అని నింద మోపబడింది. అలా ఈ అక్యూజ్డ్ అనేది ఎప్పుడు వచ్చినా సరే మీరు పక్కన ఆఫ్ రాయాలి. అక్యూజ్డ్ అనే పదం వస్తే దాని పక్కన ఏం రాయాలంటే ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్. అలానే కన్సిస్ట్ అనే పదం వచ్చినప్పుడు కూడా మీరు పక్కన ఆఫ్ రాయాలి. దిస్ బిల్డింగ్ కన్సిస్ట్స్ ఆఫ్ 6 rooms. దిస్ బుక్ కన్సిస్ట్స్ ఆఫ్ 300 pages. ఇలా అన్నమాట. కేపబుల్ పక్కన మనం ఆఫ్ రాయాలి. హీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. ఐ ఆమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్. కేపబుల్ పక్కన కేపబుల్ పక్కన ఆఫ్. హీ సక్సీడెడ్ డాష్ హార్డ్ వర్క్. అతను హార్డ్ వర్క్ చేయడం వల్ల సక్సెస్ అయ్యాడు. ఇక్కడ మీకు వలన అంటే బికాస్ ఆఫ్ రాయండి. ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ బికాస్ ఆఫ్.
హీ సక్సీడెడ్ బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ వలన అతను సక్సెస్ అయ్యాడు, రైట్. డ్యూ టు పెట్టద్దండి ఇక్కడ ఎగ్జామ్ లో, డ్యూ టు ఆప్షన్ బికాస్ ఆఫ్ అనేది కరెక్ట్, రైట్. దీని గురించి నేను నెక్స్ట్ క్లాస్ లో డిస్కషన్ చేస్తాను. హీ సీనియర్ డాష్ టు మీ, అతను నాకంటే సీనియర్, రైట్. సీనియర్ అన్నా జూనియర్ అన్నా మనం టూ రాయాలి. సీనియర్ టూ, సీనియర్ పక్కన టూనే వస్తుంది, వేరే రాదు. సో ఇవి మనం ఎక్కువ రీడింగ్ స్కిల్ వల్ల, చదవడం వల్ల వస్తాయి, వినడం వల్ల వస్తాయి. సీనియర్, సీనియర్ అని వచ్చిన, జూనియర్ అని వచ్చిన, ఇందాక మనం ప్రిఫర్ అని వచ్చింది, ప్రిఫర్. అలానే బిలాంగ్, ఈ పదాలు వచ్చినప్పుడు ఇలాంటివి చాలా ఉంటాయి. దీని పక్కన ఏం రాస్తాం, టూ రాస్తాం. సీనియర్ టు, జూనియర్ టు, ప్రిఫర్డ్ టు, బిలాంగ్ టు, రైట్. వీటన్నిటి పక్కన ఏం రాయాలి, టూ అనే ప్రిపోజిషన్ రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏ. షీ ఈస్ అషేమ్డ్ డాష్ హర్ బిహేవియర్, ఆమె ప్రవర్తన చూసి ఆమెకే అవమానకరంగా ఉంది, ఆమె సిగ్గుపడుతుంది, రైట్. ఆమె అవమానంగా ఫీల్ అవుతుంది అని మీనింగ్ అనమాట. అషేమ్డ్ వచ్చినప్పుడు మనం ఆఫ్ రాయాలి. అషేమ్డ్ వస్తే పక్కన ఏం రాయాలి, ఆఫ్ రాయాలి. అషేమ్డ్ ఆఫ్, సీఈస్ అషేమ్డ్ ఆఫ్ హర్ బిహేవియర్, ఆఫ్ రాయాలి ఇక్కడ. చూడండి, ఇందాక అఫ్రైడ్ అని వచ్చినప్పుడు ఆఫ్ రాయాలి, అఫ్రైడ్. ఐఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్, ఐఆమ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఐఆమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్, ఐఆమ్ ఫాండ్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. అఫ్రైడ్ వచ్చిన ఆఫ్ రాయాలి, ఫాండ్ వచ్చిన ఆఫ్ రాయాలి. అలానే అషేమ్డ్ అని వచ్చినప్పుడు కూడా ఆఫే రాయాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఏ. ద కమిటీ కన్సిస్ట్స్ 10 మెంబర్స్, అంటే కమిటీలో 10 మంది ఉన్నారు, రైట్. ఈ కన్సిస్ట్ ఎక్కడ వచ్చినా మనం ఇమ్మీడియట్ గా పక్కన ఆఫ్ రాయాలి. కన్సిస్ట్ ఆఫ్, కన్సిస్ట్స్ వచ్చినప్పుడు దాని పక్కన ఆఫ్ రాయాలి. కన్సిస్ట్ ఆఫ్, ఇంకా వేరేది ఏది రాయదు, ఏది సూట్ కాదు, రైట్. కన్సిస్ట్ పక్కన ఆఫ్ రాయాలి, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ ఇన్సిస్టెడ్ డాష్ గోయింగ్ ఎర్లీ, హీ ఇన్సిస్టెడ్ డాష్ గోయింగ్ ఎర్లీ. ఇన్సిస్టెడ్ అనే పదం వస్తే పక్కన ఖచ్చితంగా మనం ఆన్ రాయాలని చెప్పాను, స్టార్టింగ్ లో చెప్పాను. ఇన్సిస్టెడ్ వస్తే ఆన్ రాయాలి. కంగ్రాచులేట్, కంగ్రాచులేట్ అని వస్తే ఆన్ రాయాలి. కంగ్రాచులేట్ అనే పదం వచ్చినప్పుడు కూడా పక్కన ఏం రాయాలి, ఆన్ రాయాలి, రైట్. అలానే ఇప్పుడు ఇన్సిస్టెడ్ అని వచ్చింది, దాని పక్కన ఏం రాయాలి, ఆన్ రాయాలి. ఇది ఒక స్టాండర్డ్ క్వశ్చన్. మీనింగ్ ఏంటంటే నసబెట్టడం లేదా పట్టుబట్టడం. హీ ఇన్సిస్టెడ్ ఆన్ గోయింగ్ ఎర్లీ, తొందరగా పదాం, తొందరగా పదాం పా, తొందరగా పదాం పా, తొందరగా పదాం అని ఒత్తిడి చేయడం, నసబెట్టడం అని, అంటే పట్టుబట్టడం, పదాం పా పదాం పా అని, రైట్. ద పేషెంట్ డైడ్ డాష్ క్యాన్సర్, సో అతను క్యాన్సర్ వల్ల చనిపోయాడు, క్యాన్సర్ చేత చనిపోయాడు. సో క్యాన్సర్ అనే జబ్బుతో చనిపోయాడు. దేంతో చనిపోయాడు అంటే క్యాన్సర్తో చనిపోయాడు అంట. ఈ తో అన్నప్పుడు ఏం రాస్తారు, మామూలుగా డబ్బింగ్ చేసుకున్న వాళ్ళంతా విత్ రాస్తున్నారు, రైట్. క్యాన్సర్ తో, తో అంటే విత్ అని ఆన్సర్ రాంగ్ రాస్తారు. సో ఒక జబ్బుతో చనిపోతే ఎప్పుడైనా సరే డైడ్ పక్కన మీరు ఆఫ్ రాయాలి, డైడ్ ఆఫ్. హీ డైడ్ ఆఫ్ క్యాన్సర్, హీ డైడ్ ఆఫ్, రైట్, ఎయిడ్స్. డైడ్ పక్కన ఏం రాయాలి, ఆఫ్ రాయాలి. అలా కాకుండా ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అన్నప్పుడు డైడ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్, హీ డైడ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్, హీ డైడ్ ఇన్ ఏ రోడ్ యాక్సిడెంట్. చూడండి, రోడ్ యాక్సిడెంట్. అలా కాకుండా సర్టెన్ ఏజ్ లో చనిపోయాడు అని చెప్తాం. అతడు 11 ఏళ్ళకి చనిపోయాడు, హీ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 11, అట్ ది ఏజ్ ఆఫ్ 11. He died at the age of 11. చూడండి, ఇక్కడ డైడ్ పక్కనే వచ్చింది అట్ రాశాను. ఇక్కడ రెండో సెంటెన్స్ లో డైడ్ పక్కన ఇన్ రాశాం, ఫస్ట్ సెంటెన్స్ లో డైడ్ పక్కన ఆఫ్ రాశాం. అంటే తెలుగును మనం అర్థం చేసుకోవాలి, రైట్. కొన్నిసార్లు డబ్బింగ్ తో కూడా ప్రమాదం ఉంది. చూడండి, ద పేషెంట్ డైడ్ క్యాన్సర్ తో అంటే విత్ రాస్తాం, కానీ అది రాయకూడదు. డైడ్ పక్కన జబ్బుతో చచ్చిపోయాడా, రోడ్ యాక్సిడెంట్ చనిపోయాడా, ఏజ్ గురించి అడుగుతున్నాడా, దాన్ని చూసి మనం ఆన్సర్ పెట్టాలి. సో ఒక జబ్బుతో చనిపోతే డైడ్ పక్కన మనం రాయాల్సింది ఆఫ్. సో ఆన్సర్ ఆఫ్, డైడ్ ఆఫ్. దేవర్ అక్యూజ్డ్ డాష్ థెఫ్ట్, ఇక్కడ అక్యూజ్డ్ అంటే నింద మోపడం అని అర్థం. దొంగతనం చేయబడ్డారని వాళ్ళ మీద నింద మోపబడింది, దొంగతనం వాళ్ళు చేశారని నింద మోపబడింది. దేవర్ అక్యూజ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ వస్తే పక్కన ఆఫ్ రాయండి అంతే. సో ఆన్సర్ సి, దేవర్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్.
హీ ఈస్ కేపబుల్ డాష్ డూయింగ్ బెటర్ వర్క్. హీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ బెటర్ వర్క్. మనం ఇందాక చెప్పాను కేపబుల్ పక్కన ఆఫ్ రాస్తామని. కేపబుల్ ఆఫ్, కేపబుల్ పక్కన మనం ఆఫ్ రాయాలి. ఇదే కేపబుల్ పక్కన ఆఫ్ రాయాలి. టీచర్ వాస్ కైండ్ డాష్ టు ద స్టూడెంట్స్. సో కైండ్ పక్కన మీరు టూ రాయాలి. కైండ్ పక్కన వాడాల్సిన ప్రిపోజిషన్ టు, కైండ్ టు. స్టూడెంట్స్ పట్ల, పట్ల అని వస్తుంది కానీ మీరు టూ అని గుర్తుపెట్టుకోండి. ద టీచర్ వాస్ కైండ్ టు ద స్టూడెంట్స్. షీ ఈస్ ఫేమస్ డాష్ హర్ సింగింగ్. షీ ఈస్ ఫేమస్ ఫర్, ఏదైనా ఒక ప్లేస్ కానీ మనం ఫేమస్ ఫర్ అంటాం, రైట్? కడప ఈస్ ఫేమస్ ఫర్ బాంబ్స్ అంటాం కదా, అలానే ఇక్కడ షీ ఈస్ ఫేమస్ ఫర్ హర్ సింగింగ్. ఫేమస్ ఫర్. హీ డిఫర్డ్ డాష్ హిస్ బ్రదర్ ఇన్ ఒపీనియన్. అతను వాళ్ళ తమ్ముడితో లేదా అన్నతో, బ్రదర్తో భేదం చూపిస్తాడు, ఒపీనియన్లలో భేదం చూపిస్తాడు. సో డిఫర్ ఫ్రమ్ అని రాయాలి. డిఫర్ ఫ్రమ్ హిస్ బ్రదర్, అతనికి అతని బ్రదర్కి తేడా ఉంటుంది, అభిప్రాయాలు, వారి అభిప్రాయాల్లో భేదం ఉంటుంది అన్నప్పుడు ఏం రాయాలి? ఫ్రమ్. డిఫర్ ఫ్రమ్. సి ఈస్ ఇంట్రెస్టెడ్ డాష్ మ్యూజిక్. ఒక సబ్జెక్టులు కానీ ఒక కళలో కానీ వాళ్ళు నైపుణ్యము ఆసక్తి ఉంటే మనం ఇంట్రెస్టెడ్ పక్కన ఇన్నే రాయాలి, వేరేది రాయము. సిఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్, సిఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఇంట్రెస్టెడ్ అనే పదం వచ్చినప్పుడు మనం ఇన్నే రాయాలి. సింపుల్ గా చూడండి, ఇంట్రెస్టెడ్ అనే పదంలోనే ఇన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఆన్సర్ ఇన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ లోనే ఇన్ ఉంది. షీ వాస్ మ్యారీడ్ డాష్ ఏ డాక్టర్. డాక్టర్ తో ఆమెకు పెళ్ళయిందని అర్థం. షీ వాస్ మ్యారీడ్ ఏ డాక్టర్ అంటే డాక్టర్ తో ఆమెకు పెళ్ళయిందని. తో అన్నప్పుడు ఏం రాస్తాం? విత్ రాస్తాం, కానీ రాయకూడదు. మ్యారీడ్ టు అని రాయాలి. షీ వాస్ మ్యారీడ్ టు అని రాయాలి. చాలా జాగ్రత్త, డబ్బింగ్ చేస్తే ఇలా మీరు విత్ రాస్తారు, రైట్? షీ వాస్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. డాక్టర్ తో పెళ్ళయింది. తో అన్నప్పుడు ఏమవుతుంది? విత్ రాస్తాం, కానీ రాంగ్. హీ అపోలజైజ్డ్. హీ అపోలజైజ్డ్ డాష్ బీయింగ్ లేట్. అతను క్షమాపణ చెప్పాడు. దేనికోసం చెప్పాడు క్షమాపణ? లేట్ అయినందుకు. సో ఇక్కడ అపోలజైజ్డ్ అనే పదం వస్తే మీరు ఎప్పుడైనా సరే దాని పక్కన ఫార్ రాసేయండి. హీ అపోలజైజ్డ్ ఫర్ బీయింగ్ లేట్. వీ మస్ట్ అబైడ్ డాష్ ద రూల్స్. మనము రూల్స్ కి కట్టుబడి ఉండాలి. సో అబైడ్ పక్కన ఎప్పుడు వచ్చినా సరే మనం బై అనేది ప్రిపోజిషన్ వాడతాం. అబైడ్ బై ద రూల్స్. అబైడ్ వచ్చినప్పుడు టూ రాయాలి. సీ ఈస్ రిచ్ డాష్ ఎక్స్పీరియన్స్. ఆమెకు అనుభవం ఎక్కువ ఉంది, రైట్? రిచ్ అని వచ్చినప్పుడు మనం రిచ్ ఇన్ అని రాస్తాం. రిచ్ పక్కన ఏం రాయాలి? ఇన్ రాయాలి. అలానే ఎగ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్. ఎగ్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్ అంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి ఎగ్గులో అని అర్థం. అలా రిచ్ వచ్చినప్పుడు మీరు, రిచ్ అంటే ఇక్కడ డబ్బులు ఉండాలని కాదు, ఇక్కడ రైట్ ఎక్కువ అని అర్థం. సీస్ దేంట్లో ఎక్స్పీరియన్స్ లో ఎక్కువ ఉంది, అనుభవం. రిచ్ ఇన్ అంటే ఆ క్వాలిటీ ఎక్కువ, అనుభవం ఎక్కువ ఉంది అని అర్థం. రిచ్ పక్కన ఏం రాయాలి? ఇన్. ఈ బస్ట్ డాష్ టీయర్స్. ఇక్కడ బస్ట్ అంటే మామూలుగా పేల్చడం మీనింగ్, కానీ ఇక్కడ బస్ట్ అంటే పేల్చడం కాదు, కంటతడి పెట్టడం. బస్ట్ ఇంటూ టీయర్స్. బస్ట్ పక్కన మనం ఇంటూ అనే రాయాలి. అలా ఇంటూ రాసినప్పుడు కంటతడి పెట్టాడు, కన్నీళ్లు కార్చాడు, రైట్? ఏడ్చాడు అనే మీనింగ్ అన్నమాట. కాబట్టి బస్ట్ పక్కన ఇంటూ రాయాలి. హీ బస్ట్ ఇంటూ టీయర్స్. దిస్ టేబుల్ ఈస్ మేడ్ డాష్ వుడ్. చెక్కతో తయారైంది. చెక్క అనేది మనకు కంటికి కనిపిస్తుంది కాబట్టి కనిపించే వాటితో తయారైతే మనం ఏం రాయాలంటే మేడ్ ఆఫ్ అని రాయాలి. దిస్ టేబుల్ ఈస్ మేడ్ ఆఫ్ వుడ్.